రీసెంట్గా భోపాల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ ప్లేసెస్లో బెగ్గింగ్ని బ్యాన్ చేసింది. 2011 సెన్సస్ ప్రకారంగా మన దేశంలో 4 లక్షల పైగా బెగ్గర్స్ ఉన్నారు. మనం రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, రైల్వే స్టేషన్లో, గుడెదురుగా ఇలా మరెన్నో చోట్ల ఈ బెగ్గర్స్ని చూస్తాము. అసలు ఎవరు ఈ బెగ్గర్స్? వీళ్ళు తమ ఆర్థిక, కుటుంబ లేదా అంగవైకల్యం సమస్య వల్ల ఇలా మారారా? వీళ్ళకి ఆసరా ఇచ్చే బాధ్యత ఎవరిది? మీకు తెలుసా? సెక్షన్ 163 ఆఫ్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ప్రకారంగా బెగ్గింగ్ ఇస్ ఎ క్రైమ్. కానీ బెగ్గింగ్ వెనుక జరిగిన అన్యాయం తెలుసుకునే బాధ్యత మనందరిది. వీళ్ళ జీవితాలని మార్చిదిద్దే బాధ్యత మనది కాదా? నా పర్సనల్ అభిప్రాయం పరంగా బెగ్గింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇది లోతైన ఒక సామాజిక సమస్యల లక్షణం. అసలు వీళ్ళు బెగ్గర్స్గా ఎందుకు మారారు? మీ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.